రేపు జరగబోయే మహాధర్నాను ఈజీపీఏ జాగ్ ఆధ్వర్యంలో చలో విద్యుత్ సౌధ ప్రోగ్రాం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా 4 కంపెనీలకు సంబంధించిన ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్స్, పెన్షనర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాధర్నాను చలో విద్యుత్ సౌధ ఖైరతాబాద్ హైదరాబాద్లో విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ, మరి మేనేజ్మెంట్ ఇచ్చిన నోటీసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అది రొటీన్గా వచ్చే నోటీసులే. మన హక్కుల కొరకు, మన డిమాండ్స్ కొరకు నెరవేర్చుకోవడానికి, యాజమాన్యం మీద పోరాటం చేయడానికి మనం సిద్ధమైన కాబట్టి దానికి భయపడానికి గురి కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అని చెప్పి ఈ పవర్ జాబ్ నుంచి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే 18/6/2026 ఏదైతే 4 కంపెనీలకు సంబంధించిన ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఈ యొక్క యాజమాన్యాలకు నోటీసులకు అందజేయడం జరిగింది. కానీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, మరి ఆ స్పందన లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరి 4 కంపెనీలకు మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే 19/8/2026 మహాధర్నా చలో విద్యుత్ సౌధ ఖైరతాబాద్ నుండి మరి ధర్నా ప్రోగ్రాం చేయడానికి పవర్ జాబ్ నిర్ణయం తీసుకొని మన ముందుకు రావడం జరిగింది. దానికి యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేదు. మహాధర్నా ప్రోగ్రాం పెడుతున్నా కానీ మరి యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల తప్పని పరిస్థితిలో మేము ఇచ్చిన నోటీస్కు స్పందించి మరి రేపు ఈ మహాధర్నాను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మరి మనం చేస్తూ, మరి ఈరోజు 24 గంటలు ఇచ్చే కరెంట్ ఇచ్చే ప్రయత్నంలో మన యొక్క పవర్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టిజన్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కావాల్సిన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ పవర్ జాబ్ నుంచి మన యాజమాన్యానికి తెలియపరుస్తూ, మరి కొన్ని డిమాండ్లు 14 డిమాండ్లు మరి మేనేజ్మెంట్కు నోటీస్ ద్వారా అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనకు రావాల్సిన